చెప్పండి తాతయ్య, టీడీపీ వాళ్ళ పరిపాలన మొదలయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క పరిపాలన? మాకు టీడీపీ పరిపాలన మాకు ఇప్పుడు వరకు వచ్చినాక మాకు అన్నాలు కానీ భోజనాలు కానీ మాకు అన్నీ జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు, అన్ని సౌకర్యం జరుగుతూ ఉన్నాయి. ఆ బోట్లు కూడా వైఎస్ పార్టీలో వదిలిపోద్దిగానంటే అవి గేట్లతో కూడా కొట్టుకొని వస్తే అవి కూడా ఇప్పుడు దాకా పరిపాలించి అమ్మిడుండి బాగా చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా వరదలకి గీదలకి ఏమి లేకుండా బాగానే ఇప్పుడు శుద్ధంగా చేస్తున్నారు. వాళ్ళకి రైతులకు కూడా 15,000, 20,000, 10,000 అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కూడా 10,000, 20,000, 15,000 దాకా రైతులకు కూడా అందుబాటు చేస్తున్నారు. మాకు ఇబ్బంది లేదు. అయితే టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్లు కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ అందరికి సరైన సమయంలో అందుతున్నాయి అనుకుంటున్నారా? మాకు పింఛన్లు అన్నీ వస్తున్నాయి. కొత్త పింఛన్లకి ఇప్పుడు అమ్ములు లేదు. ఇసుక వారికి లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ముటుకు ఇమ్మీడియట్గా ఇసుక వాళ్ళకి ఇబ్బంది చేయకుండా వదలమని ఆమోదించి చేస్తుందా. ఇటీవలే చూసాము విజయవాడలో వరదలు అంత ప్రమాదం వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందించినటువంటి సహకారం ఎలాంటిది? విజయవాడలో వరదలు వచ్చిన తర్వాత అందరూ కానీ చంద్రబాబు నాయుడు అమ్మిడు ఉండి కానీ వాళ్ళ కూరగాయలు కానీ అన్నీ కానీ సైకిరం కానీ పాలు ప్యాకెట్లు కానీ అగ్గిపెట్లు కానీ మైనొత్తులు కానీ అన్నీ అమ్మిడుండి వాళ్ళకి అన్ని సైకిరం జరిపించి ఈరోజు గట్టెక్కాడు. ఈరోజు వరద ప్రభావం తగ్గింది. తగ్గిన మటుకు అన్ని అమ్మిడుండి మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ ఉండి చెప్తా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజుకి చెప్తా ఉన్నారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. అయితే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఇలాంటి బోట్లు సైతం వదిలి ప్రకాశం బ్యారేజ్ని నాశనం చేయాలని చూసి అంటే గేట్లు ఇతర పార్టీ వాళ్ళు బోట్లు వదిలేసి 3 బోట్లు వదిలేసి ప్రభుత్వం మీద బురద చల్లాలని వాళ్ళు చేసిన ప్రభుత్వం ఇది. అయినా తగ్గల 7-12 అడుగుల రోజులకి సిబ్బందులు పోయి దాన్ని కడు చేసి బయటికి లాగాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికేం ఇబ్బంది ఉండదు, ఇంకా జరగదు.